ఇవన్నీ కొట్టుకొచ్చిన ఫోన్ లో కష్టపడి కొన్న ఫోన్ లో తెలియదు. ఈ దొంగల బజార్ ఈ విలువైన ఫోన్ అయితే 2000కి ఇస్తానంటున్నాడు. ఈ అక్క దగ్గర ఉన్న ఈ ఫోన్ ఏమో 3000కి అంటుంది. ఇక్కడ చూడండి ఐఫోన్ 15,000ఏనట. చాలా ఖరీదైన ఫోన్లు అయితే చాలా చీప్ గా దొరుకుతాయంట ఇక్కడ. ఈ దొంగల బజార్ అయితే ఎక్కడ ఉంటుందో ఎలా రావాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇంకా ఈ మార్కెట్ లో కుక్క పిల్లల నుంచి పిట్ట పిల్లల వరకు చాలా చీప్ గా దొరుకుతాయి. ఇది చూడండి కొత్త జంటను ఫోన్ లో పెట్టారేమో కొంపతీసి. మన ఛానల్లో ఇన్ని రోజులైతే అడవుల్లోను గిరిజన సంతలు అయితే చూపించాను. మొదటిసారి మహానగరంలో అయితే దొంగల బజార్ అయితే చూపిస్తాను మీకు. ఇది ఎక్కడో కాదండి, మన హైదరాబాద్ లోనే. ఈ మార్కెట్ లో అయితే గుండు చూది నుంచి ఐఫోన్ వరకు దొరుకుతాయండి. ఏది రియలో ఏది పేకో మనకు అర్థమే కాదు. ఇక్కడ చూడండి రకరకాల ఇయర్ బడ్స్ ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో చెవులు మారి ఆఖరికి షోర్ బజార్ కైతే చేరుకున్నాయి. రేట్ చెప్పలేదు కదా వీటికి. రేట్ చెప్తే వెంటనే బస్ ఎక్కి వచ్చేస్తారు. కొన్ని అయితే 100 రూపాయలని చెప్తున్నాడు, కొన్ని అయితే 50 రూపాయలని చెప్తున్నాడు. ముందే చెప్తున్నా కొనుక్కునేటప్పుడు చెక్ చేసి తీసుకోండి. ఇక్కడ చూడండి పాత పాత షూస్ అన్ని పాలిష్ చేసి అమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చే సామాన్లన్నీ ఎక్కడెక్కడ నుంచో వస్తాయండి. అవి ఎలా వస్తుందో మనకైతే తెలియదు. పాపం ఇవైతే ఎన్ని కాళ్ళు మారుంటాయో కదా. ఈ బజార్లో అయితే దొరకని వస్తువు అంటూ ఉండదండి. కొత్తది పాతది అన్ని మిక్స్ అయి దొరుకుతాయి. అలా ముందుకు మేము వెళ్తుండగా మాకైతే దొంగ ఫోన్లు అమ్మే వాళ్ళైతే కనిపించారు. ఇవి వీళ్ళ చేతికి ఎలా వస్తాయో మనకైతే తెలియదు గానీ ఫోన్లు చూడడానికి చాలా కొత్తగా ఉంటాయి. కానీ వాటి ఖరీదైతే 30,000 పైనే ఉంటుందండి. నాకు కూడా ఒక ఫోన్ అయితే కావాలి ఇంట్లో వాడడానికి. ఈవిడైతే నాకు బంకలా అతుకుపోయింది అనుకోండి. ఫోన్ తీసుకో తీసుకో అని బతులాడుతూనే ఉంది. ఈవిడైతే విల్లు కూడా ఉంది చూడమ్మని ఫోను విల్లు నా చేతిలో అయితే పెట్టేసిందండి. ఇదేనండి ఆ ఫోన్ బిల్లు. ఇందులోనేమో 28,000 పెట్టుకున్నట్టుంది. లాస్ట్ కి ఈవిడైతే 5,000 ఇవ్వు 4,000 ఇవ్వు అని బతిమలాడుతుంది. కొంతమంది అయితే 3,000కి 2,000కి కూడా అడుగుతున్నారు. అసలు నాకు డౌట్, ఈ ఫోన్లు చూడ్డానికి బాగానే కనబడుతున్నాయి గాని అసలు పని చేస్తాయా పని చేయకుండా మా కొడతాయా? ఇక్కడ చూడండి ఫోన్ బేరం అయితే అవుతుందండి. వాళ్ళు ఎంత కమ్ముతున్నారో వీళ్ళు ఎంత కడుగుతున్నారో మనం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. సేమ్ ఇలాంటి ఫోన్లే 3-4 చోట్ల అయితే అమ్ముతున్నారు. అన్నిటికైతే ఒకే బిల్లు ఉండడం అయితే నేను గమనించాను. నాకు తెలిసి ఇవి దొంగ ఫోన్లో నకిలీ ఫోన్లో ఇంకా మరెన్నో వింతైన విషయాలు అయితే ఈ దొంగల బజార్లో అయితే ఉన్నాయండి. అవన్నీ చూపిస్తాను మీకు. ఈ బిల్లులో చూస్తే కూడా సేమ్ 28,000 రూపాయలు కొన్నట్టుగా రాసి ఉన్నది. మీరైతే ఈ ఎర్రగడ్డ షోర్ బజార్ లో మాత్రం ఏది తొందరపడి కొనకండి. కొన్ని ఫోన్లు అయితే ఫేక్ ఉంటాయి, కొన్ని అయితే దొంగ ఫోన్లు ఉంటాయి, కొన్ని ఏమో మంచి ఫోన్లు ఉంటాయి. జాగ్రత్త చూసుకోండి. ఐఫోన్ కూడా ఎంత తక్కువ అమ్ముతున్నారో నేను చూపిస్తాను మీకు ఇదే వీడియోలో. చూడండి ఈ మహానుభావుడు అయితే కొనేసినట్టున్నాడు. అప్పుడే కెమెరాలో సెల్ఫీలు దిగుతున్నాడు. ఇది చూడండి వివో ఫోన్ అండి. కొత్త ఫోన్ లాగా ఉంది. నేనైతే బతిమలాడగా 2,000 రూపాయలకి అయితే ఇస్తానన్నాడు. కానీ నాకు ఒక పక్క చాలా డౌట్ ఉన్నింది అనమాట. ఇంకా కొత్త ఫోన్లేమో దొరుకుతాయేమోనని ఇంకా ముందుకైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ చూడండి షర్ట్లు అయితే 50 రూపాయలేనంట. నేనెందుకు హైదరాబాద్ కు వెళ్ళానో వీడియో చివర్లో అయితే చెప్తానండి. అబ్బా ఏం జనాలో ఏంటో, పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చిన వస్తానే ఉన్నారు. నా ఛానల్లో అయితే మరెన్నో ఆదివాసీ సంతలు అయితే నేను చూపించానండి. అక్కడ సంతల్లో అయితే కొంచెం నడవడానికి కొంచెం గాలి పీల్చుకునే గ్యాప్ అయినా ఉండేది. ఇక్కడేంటో ఇక్కడ నట్లు బోర్డులు చుత్తీలు పాత పాత ఇనుమ సామాన్లు అన్నీ అమ్ముతున్నారు. ఒక్కడి కూడా కొత్తగా కనిపించట్లేదు. అన్ని కొట్టుకొని తెచ్చిన బాపతే అనమాట. అందుకేనేమో ఈ ఎర్రగడ్డ సండే బజార్కి షోర్ బజారు దొంగల బజార్ అని పేరు. అంటే దొంగలు ఇక్కడ ఉంటారని కాదు, దొంగ సామాన్ అంతా ఇక్కడే ఉంటుందని అర్థం. చూసారుగా దొంగ ఫోన్లు ఎలా ఉన్నాయో. ఆఖరికి బకెట్లు కూడా 20 రూపాయలకి 50 రూపాయలకి అమ్ముతున్నారండి ఇక్కడ. ఒక 1000 రూపాయలు మన చేతిలో ఉన్నాయి అనుకో, ఒక ఆటోకి సరిపోయే సరుకులు కొనుక్కోవచ్చండి. కొన్ని సామాన్లకైతే గ్యారంటీ అస్సలు ఇవ్వలేమండి, దారిలోనే పాడైపోవచ్చు. చూస్తున్నారుగా అన్ని సెకండ్ హ్యాండ్ సైకిలేనండి. 1000 రూపాయలేనంట.
గట్టిగా బేరం ఆడితే 500 కూడా ఇచ్చేటట్టున్నాడు. ఎందుకంటే అవి బరువు పట్టుకొని ఉండలేరు కదా దొంగ సొమ్ముని. అయినా ఇవి ఎక్కడి నుంచి ఎలాగొస్తాయో మనకైతే పూర్తి సమాచారం అయితే తెలియదు. చూడండి చెంట్లు అయితే ఎక్కడ చూసినా ఇవే అమ్ముతున్నారండి. ఎంత బాగా అమ్ముతున్నారో. ఆఖరికి అద్దాలను కూడా బజార్లో పెట్టి ఎలా అమ్ముతున్నారో చూడండి. అన్నీ దొరుకుతాయని చెప్పానుగా ముందే. అబ్బా ఇక్కడైతే చూడండి కూరగాయలు పూసుకొని ఎలా అమ్ముతారో బజార్లో అలా అమ్ముతున్నారు. ఇవి మొబైల్స్ అనాలా కూరగాయలు అనాలా. ఇక్కడ ఐటెల్ నుంచి యాపిల్ ఫోన్ దాకా దొరుకుతాయంట ఇక్కడ. మనమైతే ఇక్కడ ఐఫోన్ ఉందో లేదో అడిగి చూద్దాం. ఇదైతే ఐఫోన్ అండి, కొత్తగానే ఉంది. కావాలంటే బిల్లు కూడా ఉంది చూడండి. ఎంత ఎంత ఇది 20,000 మాత్రం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో యాపిల్ ఫోన్. ఓకే సూపర్, యాపిల్ ఫోన్ కూడా ఉందండి. ఓకే బ్రో అన్నా థ్యాంక్ యూ. కొద్దిసేపు బేరసారాల తర్వాత అయితే 15,000కి ఇస్తానన్నాడు లాస్ట్కి అయితే. ఇంకా అవకాశం అయితే ఉంది కదా ముందుకైతే వెళ్దాం అనేసి, ఇంకా తక్కువకి ఏమైనా దొరుకుతుందా అనేసి వెళ్ళాం. ఈ బజార్లో తిరగడానికి అయితే ఒక రోజు అయితే చాలదండి. నడిచే కొద్దీ ఎంతో దూరం నడిచి నాకైతే కాళ్ళు నొప్పి వచ్చేసినాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడైతే మెమరీ కార్డులు అండి. ఫోన్లు విపరీతంగా వాడేవాళ్ళం కదా. ఇది 300 రూపీసా? చెప్పుడేమో 300 చెప్పిండండి, లాస్ట్కి ఏమో 100 రూపాయలకి ఇస్తానని అంటున్నాడు. అయినా ఇప్పుడు ఎవరు వాడుతున్నారు మెమరీ కార్డ్స్? ఈ పెన్ డ్రైవ్లు అయితే పర్వాలేదు, మా ల్యాప్టాప్లో మాకు అవసరం అవుతుంది కాబట్టి మేము తీసుకున్నాం ఒకటి. ఏదైనా కొనాలి అనుకుంటే అది పనిచేస్తుందో లేదో 1కి 10 సార్లు మీరు చెక్ చేసిన తర్వాతే కొనండి. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో ఒక నకిలీ వస్తువు తయారు చేయాలంటే పెద్ద కష్టం ఏం కాదు. ఇదిగో ఇక్కడ చూడండి, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, పిట్ట పిల్లలు అన్నీ దొరుకుతాయి. దేశ విదేశాల నుంచి అయితే ఇక్కడ తీసుకొచ్చి పెడ్స్ అయితే అమ్ముతున్నారండి. చూసారా ఈ కుక్క పిల్ల 1200 అంట. అదే 1200 మా ఆదివాసులకి ఇస్తే 2 మేక పిల్లలు అయితే ఇస్తారు. आप बोला था ना आपको ये दो नहीं ले सकते हो, ना बड़ा वो भी ले सकते थे आप दोनों। ఈ పిట్టలైతే బోన్లోనే కొట్టుకుంటున్నాయి చూడండి. కొంపదీసి మొగుడు పిల్లలేమో. అబ్బా బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు 2 కలిపి 1000 రూపాయలు చెప్తున్నాడు. చూడండి ఎంత ముద్దొస్తుందో. కొత్తగా పెళ్ళైన జంటనైతే బోన్లో పెట్టినట్టున్నారు. వాటి లోకంలో అవి ఉన్నాయి, ఎవరిని పట్టించుకోకుండా. చిచ్చి సిగ్గులేదు. ఇక్కడ రంగురంగుల పావురాలు అయితే భలే చీపుగా అమ్ముతున్నారు. హైదరాబాద్లో ఆ రోజైతే నేను చాలా అలిసిపోయానండి. పైగా ఈ ఎర్రగడ్డ మార్కెట్ని తీయాలని ఒకటే తొందర. మా ఛానల్లో అయితే చాలా అరుదైన వీడియోలు అయితే ఉన్నాయండి. గిరిజన సంతలు, గిరిజన పెళ్లిళ్ళ వీడియోలు, సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని ఫాలో కండి. వీడియో కింద మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ బుడ్డోడిని చూడండి, కోడిని అమ్ముతున్నాడో కొనుక్కున్నాడో అర్థం కావట్లేదు.
బజార్ అంతా కోడిని పట్టుకొని హుషారుగా తిరుగుతున్నాడు. చూడండి పాపం పురుషులు ఆపరణగానే ఎగబడుతున్నారు. 100 రూపాయలకే టీషర్టు 200కే పాయింట్ ఇస్తున్నారట. పాపం ఎన్ని డబ్బులు సేవ్ చేస్తున్నారో కదా. మేము వెళ్ళింది సాయంత్రం సమయమే కాబట్టి చూస్తుండగానే చీకటైతే పడిపోయిందండి. ఆ మహానగరంలో ఉందామంటే తెలిసిన వాళ్ళు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. అందుకే ఆ దొంగల బద్దలు చూసిన వెంటనే ఊబర్ అయితే బుక్ చేసిండండి మా ఆయన. మళ్ళీ మహానగరం నుంచి అడవికైతే ప్రయాణం అవుతున్నాము. మాకైతే ఒక ఛానల్ నుంచి ఇంటర్వ్యూ రావడం వల్ల హైదరాబాద్కి అయితే వచ్చామండి. ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే ఈ సోర్ బజార్కి అయితే వెళ్ళామండి. నేనైతే మొట్టమొదటిసారి హైదరాబాద్కి అయితే వచ్చానండి. ఎప్పుడు నాది అడవి ప్రపంచమే కదా. ఈ మహానగరంలో రాగానే మాకు ఎన్ని వింతలు కనిపించినాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను అన్ని. ఒక అడవి బిడ్డ మహానగరంలో వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది అవన్నీ నేను చెప్తాను, చూపిస్తాను. మీకైతే కొన్ని విషయాలు చెప్తానన్నాను కదా, ఆ ఫోన్లు కొనాలో వద్దో అని. చాలా వరకు అయితే దొంగలించిన ఫోన్లు అయితే అమ్ముతారండి అక్కడ. కొన్నేమో నకిలీ ఫోన్లు తయారు చేస్తారంట అక్కడ. ఇదొక పెద్ద దందా. జాగ్రత్త, 1కి 10 సార్లు చెక్ చేసిన తర్వాతే కొనండి. మురిసిపోయి కొన్నారు అనుకో, మూసి నదిలో కాలు పెట్టినట్టే. జాగ్రత్త. బిల్స్ అయితే ఉంటాయి గాని కొన్ని అయితే పేకుంటాయి. కొన్ని ఫోన్లు అయితే బానే ఉంటాయి కానీ ఎప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుందో మనకు తెలియదు. అన్నిటికీ సిద్ధపడితేనే కొనండి, లేకపోతే వదిలేయండి. సరే, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది చెప్పనా? హైదరాబాద్ మహానగరంలోని ఎర్రగడ్డలోని జరుగుతుంది. ప్రతి సండే జరుగుతుంది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. దీన్నైతే సోర్ బజారు, దొంగల బజార్ అని అంటారంట. ఎలా అనిపించింది మా ఎర్రగడ్డ సోర్ బజార్? అబ్బా, చాలా రోజుల తర్వాత ఒక వింతైన సంతనైతే చూశాను. నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్కు వచ్చి మేము ఎన్ని కష్టాలు పడ్డామో అవైతే చూపిస్తాను మీకు. అసలు మెట్రో ఎక్కేది మనుషుల రోబోట్లో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడన్నా ఎర్ర బస్ ఎక్కి పలానూరు ఎక్కడ అంటే 10 మంది సమాధానం చెప్తారు. నేను మెట్రో ఎక్కాక నేను అలా అడిగితే అందరు వింతగా చూశారు. నెక్స్ట్ ఆ వీడియోనే పెట్టబోతున్నాను. నన్ను మర్చిపోకండి. మీ అడిబిడ్డ రాదా, ఓకేనా?